ఎబోలా వైరస్ వల్ల ఇంత ఇబ్బందులు ఉంటాయా? ఎబోలా వైరస్ వల్ల ఇంతమంది చనిపోతున్నారా? అసలు ఎబోలా వైరస్ ఎందుకు వస్తుంది? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకు మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి షేర్ చేయండి. ప్రస్తుతం ఎబోలా వైరస్ గురించి అనేక వార్తలు మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఇది చాలా వేగంగా వ్యాపించి ప్రమాదకర వైరల్ ఇన్ఫెక్షన్ లా ఈ వైరస్ సోకిన వారిలో కనిపించే ప్రధాన లక్షణాలు అధిక జ్వరం, తీవ్రమైన బాడీ పెయిన్స్, రక్తస్రావం కూడా ఒక్కొక్కసారి కనిపించే అవకాశాలు ఉన్నాయి. యోచనాలు, అలసట, వాంతులు. వైరస్ ప్రధానంగా ఇన్ఫెక్షన్ బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా సోకుతుంది. బాడీ ఫ్లూయిడ్స్ అంటే ఇన్ఫెక్షన్ అయిన వాళ్ళ నుంచి వచ్చే చెమట గాని, వాళ్ళ యూరిన్ ద్వారా గాని, వాళ్ళ వాంతి చేసుకున్నప్పుడు వచ్చే బయటికి వాటర్ గాని, ఫ్లూయిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైరస్ బారిన పడకుండా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటంటే తరచుగా చేతులను శుభ్రంగా కడుక్కోండి. N95 మాస్క్ కానీ, సర్జికల్ మాస్క్ కానీ పెట్టుకోండి. బయటకు వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్తో కానీ బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాస్క్ ధరించి మినిమం డిస్టెన్స్ పాటించేలా చూసుకోండి. అనారోగ్యంగా ఉన్న వ్యక్తుల నుంచి కొంచెం దూరాన్ని మాత్రం పాటించండి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్న, తీవ్రమైన బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలో ఉన్న వైద్యుడు ఎవరైతే మీకు దగ్గరలో డాక్టర్స్ ఉంటారో వారిని వెంటనే సంప్రదించి మీకున్న ఇబ్బందులన్నీ కూడా చెప్పి టెస్టులు వంటివి చేయించుకొని కన్ఫర్మ్ చేసుకోండి. సోషల్ మీడియాలో వచ్చే అపోహలను నమ్మకండి. అధికారికంగా వైద్య సమాచారం మాత్రమే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.